అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేత బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు కులగణన చేస్తే బీసీలకు సంబంధించిన లెక్క తేలిన తర్వాత బీఆర్ఎస్ లో ఒక వణుకు పుట్టి ఏవేవో పిచ్చి ప్రేలాపనలు ఏవేవో మాటలు మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు. 1931లో ఉన్నట్టు బీసీ కులకరణ ఆధారం తప్ప 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కలు తప్ప ఏది ప్రామాణికం కాదని వాళ్ళకి తెలిసినా 2011 తర్వాత 2021 జనాభా లెక్కలు జరగాల్సి ఉంటే జరగలేదని తెలిసినా 2014-15లో వాళ్ళు ఒకే రోజు సర్వే జరిపినాము కులగణన జనాభా లెక్కలు తీసుకున్నామని చెప్పి దాన్ని అటకెక్కించుకొని వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు వాడుకున్నారని వాళ్ళకి తెలిసినా ఈరోజు అసెంబ్లీలో కేటీఆర్ గారు గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ మా హయాంలో 61% బీసీల లెక్క ఉండే మీ హయాంలో 56%కి ఎట్లయింది తక్కువ జరిగిందని మాట చెప్తున్నారు. అసలు ఆనాడు ఏదైతే ఒకే రోజు సర్వే జరిగిందో అది ఎక్కడ ప్రామాణికం కాదని వాళ్ళకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఏ గవర్నమెంట్ డొమైన్లో లేదు, క్యాబినెట్లో చర్చ జరగలేదు, అసెంబ్లీలో చర్చ జరగలేదు. అయినప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళు చెప్పిందే ప్రామాణికమైతే భారతీయ జనతా పార్టీ సంబంధించిన పాయల్ శంకర్ గారు ఆ అంశంలో మాట్లాడినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశంలో నేను కూడా ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు తీసుకుందాను. ఒకటే పేజీని మీకు చూపిస్తా. ఇది వాళ్ళ ఒకటే రోజు సర్వేకి సంబంధించినటువంటి దానిలో 33వ పేజీలో వారు చూపెట్టినటువంటి లెక్కల ఆధారికంగా మీ ద్వారా ఇదే బీఆర్ఎస్ అడుగుతున్న ప్రజలు కూడా గమనించమని కోరుతున్నా. ఈరోజు వాళ్ళు చూపెట్టింది ఆనాడు బీసీలకు 51% చూపించారు. వాళ్ళు ఈ టేబుల్లో 51% బీసీలకు చూపించారు, ఓసీలకు 21% చూపించారు, ఎస్సీలకు 18% చూపించారు, ఎస్టీలకు 10% చూపించారు. ఈ లెక్క కలిపితే 51, 21, 18, 10 కలిపితే 100 అయింది. ఈ విధంగా లెక్క ప్రయత్నం చేస్తే లేలే మీ 61 ఇచ్చిన అంటారు. ఇది మీ టేబులే కదా, ఇది మీది మా టేబుల్, కింది వాళ్ళ టేబుల్. ఈ టేబుల్లో మీరిచ్చిన ఏదైతే వెబ్సైట్లో ఉందని చెప్తూ అనధికారికంగా ఉందని చెప్తున్న మీ లెక్క ప్రకారమే 51 ఉంటే ఈరోజు మేము బీసీ కులగణన జరిపితే ఇంచుమించు 50 రోజులు 1,00,000 మంది ఎన్యూమినేటర్లు ప్రభుత్వ ఉద్యోగులు, ఆ తర్వాత కంప్యూటరీకరణ చేసి 34 రోజుల తర్వాత ఈరోజు మేము కులగణన చేస్తే బీసీల లెక్క 56% తేలింది. బీసీల సంఖ్య 56%, 56.33%. ఓసీలలో మీరు ఆనాడు చూపించింది 21%. ఈరోజు మేము చూసిన దానిలో ఓసీలకు చెప్తే 15.79%. ఇది ఇంత పక్కా ఆధారాలతోటి బీసీ కులగణన జరిపితే చర్చ జరపకుండా ఇదే రోజు మాదిగ బిడ్డలు దండోర పేరిట మంద కృష్ణ గారి ఆధ్వర్యంలో సభలో కూడా వారికి ధన్యవాదాలు చెప్పారు. ఆ అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్లు పెట్టి దామోదర్ రాజనరసింహ గారు భావోద్వేగ ప్రసంగమే దానికి నిదర్శనం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భావోద్వేగ ప్రసంగంలో ఈరోజు నా జీవితంలో భవిష్యత్తులో పుస్తకం అంటూ రాస్తే ఈ రోజును నేను మర్చిపోని చెప్పిన భావోద్వేగంతో బీసీల కులగణన చేపట్టిన సందర్భం. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో కూడా తెలంగాణలో 90% ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను చెప్పారు. ఇంచుమించు 86% లెక్క వచ్చింది. ఆల్రెడీ 85% చిల్లర వచ్చింది. ఈ విధంగా ఈరోజు ఈ చక్కటి చారిత్రక రోజు నాడు వాళ్ళు శాసనసభలో వాకౌట్ చేసిపోవడం ఏంది నాకు అర్థం కాలే. ఇంకా వాళ్ళే వచ్చి సన్నాయి నొక్కుతూ మాట్లాడేటువంటి మాటలు అసలు బలహీన వర్గాల లెక్క 1931 తర్వాత లేదని మనకు తెలిసినా ఏదో ఓటర్ లిస్టు చెప్తారు. ఓటర్ లిస్టు పల్లెటూరులో ఎక్కించుకుంటున్నారు, వాళ్ళ పేరు పట్టణాల్లో ఎక్కించుకుంటున్నారు. అది ఏ విధంగా ప్రామాణికం అవుతుందో అర్థమైతలేదు. లేకపోతే 2014లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదో హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించింది లెక్కలు తీసుకొని వస్తున్నారు, లేదంటే ఏదో హెల్త్ కార్డుకు సంబంధించినటువంటిది, లేదంటే ఏదో రేషన్ కార్డులు మీ దగ్గర ఉన్నటువంటివి చెప్పని ఏవేవో కథనాలు చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి పేరును
పక్కదో పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు బలైన వర్గాలకు సంబంధించి ఏదైతే మాదిగా బిడ్డలు దండోరపేట ఉద్యమాలు చేసి వర్గీకరణ కోసం చేసినటువంటి ఈ రెండు ప్రధాన అంశాలు ఈరోజు అసెంబ్లీలో ఆమోదం పొందిన క్రమంలో మా బలహీన వర్గాల పక్షాన మాదిగా బిడ్డల పక్షాన ఇప్పటికీ అనేక మంది ధన్యవాదాలు చెప్పారు. మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బీసీకి ఏదైతే మేము బీసీ కమిషన్ వేసుకున్నాం, బీసీ కులాలకు కార్పొరేట్ వేసుకున్నాం, ఈరోజు ఈ బీసీ కులగణనకు సంబంధించి ముందుకు పోయే క్రమంలో చైర్మన్ ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారికి, పెద్దలు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి, డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు కూడా బ్రహ్మాండంగా వారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమన్యాయం చేస్తుంది, సామాజిక న్యాయం చేస్తుంది. వెనుకబడిన తరగతులు ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఈరోజు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి వీరందరికీ కూడా మేము మా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఏదైతే తప్పుడు సమాచారం ఉందో అది కూడా అసెంబ్లీ రికార్డులో సరిచేయాలని చెప్పండి. మీరు ఇచ్చినటువంటిది 51 అని ఉంది, కానీ మీరు చెప్పింది 61 అది శుద్ధ తప్పని ఈ వేదిక ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ మరోసారి మా ప్రభుత్వ పెద్దలకు గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పేరు పేరున.